హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ సజెషన్స్ గురించి చూసుకుంటే కనుక ఈ వీకెండ్కి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో మనం సజెషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు ఉన్న మూవీ ఏంటంటే సుమతి వలవు అండ్ హౌస్ మేట్స్ అనమాట. ఈ రెండు మలయాళం సినిమాలు, ఈ రెండు డబ్బుడ్ అనమాట తెలుగులో. అయితే ఫస్ట్ హౌస్ మేట్స్ మూవీ గురించి వచ్చేస్తే కనుక సినిమా అయితే బాగుంటుంది. ఎవరైతే ఎమోషనల్గా కావాలనుకుంటారో, కొంచెం ఫన్, ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయి అనమాట హౌస్ మేట్స్లో. హౌస్ మేట్స్ మూవీ ప్లాట్ ఏంటంటే సింపుల్గా ఒక చిన్న టైం ట్రావెల్ అనమాట. నేను ఇంకా క్లియర్గా చెప్పేస్తే మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మూవీ విషయంకి వస్తే అది ఒక చిన్న టైం ట్రావెల్కి సంబంధించిన మూవీ అనమాట. బాగుంటుంది, ఓవరాల్గా మొత్తం బాగుంటుంది. క్లైమాక్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ సుమతి వలవు మూవీ విషయానికి వచ్చేస్తే కనుక దీంట్లో ప్లాట్ ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. అంటే ఒక మలుపు ఈ మూవీలో, ఆ మలుపు దగ్గర చాలామంది చనిపోవడం, ఓకే, ఇలాంటివన్నీ చాలా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. అయితే అక్కడ సుమతి అనే దెయ్యం ఉంది అని అందరూ భావిస్తారనమాట. రాత్రి 8 అయిన తర్వాత అటు ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే ఎవరు తిరిగిరారు అనేసి ఈ మూవీ యొక్క ప్లాట్ అనమాట. ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కొంచెం మెయిన్ ప్లాట్ వదిలేసి మిగతా లవ్ మ్యారేజ్ ట్రాక్ సైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అటే వెళ్ళిపోద్ది ఇంకా. సో మనకి ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే కనుక యావరేజ్ అనిపిస్తుంది అనమాట మూవీ. లాస్ట్కి ఒక చిన్న ఎంగేజింగ్ మూమెంట్ ఉంటుంది అంతే. మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ ఉండదు. అంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, సో అంత అనిపించదు అనమాట. సో ఈ హౌస్ మేట్స్ తర్వాత సుమతి వలవు అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మూవీ సజెషన్ ఏంటంటే మనకి మిరాయ్ అనేది తెలుగులోని హెచ్డి అయితే వచ్చిందనమాట ఓటీటీలోకి. మిరాయ్ అండ్ ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ అనమాట. ఈ రెండు మూవీలు అంటే హౌస్ మేట్స్ అండ్ సుమతి వలవు చూసిన తర్వాత మిరాయ్ ఎవరైతే చూడలేదో ఆర్ ఎవరైనా మళ్ళీ చూడాలనుకుంటున్నారో అది కూడా చూడండి. అండ్ ఇంకొకటి ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్. చాలామంది ఇది చూసుండొచ్చు, చూసుకోకపోవచ్చు, చెప్పలేము. బట్ సినిమా అయితే పర్లేదు, బాగుంటుంది. బట్ కంజూరింగ్ యూనివర్స్ చూసిన వాళ్ళందరికీ కొంచెం ఇది రిపీటెడ్ సీన్స్ కొన్ని కనిపించాయనేసి అనిపిస్తుంది, గ్యారంటీగా అనిపిస్తుంది. సో కంజూరింగ్ లాస్ట్ రైట్స్ కూడా పర్లేదు, చూడొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, టైం మనకి పాస్ అవుద్ది అనమాట. పెద్ది రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది సినిమా నుంచి సాంగ్ షూట్ అయితే జరిగింది పూణేలో. ఒక లవ్ సాంగ్ అని మనకి వచ్చిందనమాట ఇన్ఫర్మేషను. సో పెద్ది నుంచి మనకి ఆ సాంగ్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓజీ, పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ అనమాట. ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ వరల్డ్ వైడ్గా జరిగిపోవడం జరిగింది. ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది బట్ అవ్వలేదు, సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. దే కాల్ హిమ్ ఓజీ బ్రేక్ ఈవెన్ అయితే ఎప్పుడో జరిగిపోయింది. సో ఆ మూవీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాఫిట్స్లో ఉంది. సో లాంగ్ రన్లో సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది మనకి వెయిట్ అండ్ వాచ్. అండ్ ప్రస్తుతానికైతే హిట్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఓజీ మూవీ అయితే ఓవర్సీస్లో ఇంకొన్ని స్టేట్స్లో అయితే బ్లాక్ బస్టర్ అయితే జరిగింది. అండ్ కాంతారా విషయానికి వచ్చేస్తే కనుక కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ చాప్టర్ 1 అనమాట. ఈ మూవీ తెలుగులో బ్రేక్ ఈవెన్ 80 to 90 crores మధ్యలో అనమాట. సో తెలుగులో బ్రేక్ ఈవెన్ కొంచెం కష్టమే. తెలుగులో బ్రేక్ ఈవెన్ కష్టమైపోతే మనకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కూడా కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ సినిమాకైనా మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచే ఎక్కువ రావడం జరుగుతుంది. సో చెప్పలేం. ప్రస్తుతానికైతే బ్లాక్ బస్టర్ వైపే అడుగులు వేస్తూ వెళ్తుంది. ప్రస్తుతానికి 5 daysలో 400 crores అయితే క్రాస్ చేసింది కాంతారా చాప్టర్ 1. దీనికి పార్ట్ 1కి బీట్ చేసింది. పార్ట్ 1 లైఫ్ టైమ్ని ఇది 4 days 5 daysలో కంప్లీట్ అయితే చేసింది. బట్ వరల్డ్ వైడ్గా దీనికి మొత్తం ఇంకా 117 to 120 crores అయితే బ్రేక్ ఈవెన్కి ఇంకా కావాలి. ఆ 117 to 120 crores అయితే అప్పుడు వరల్డ్ వైడ్గా హిట్ అని చెప్పచ్చు, క్లీన్ హిట్ అనమాట. అండ్ తెలుగులో అయితే ఇంకొక 55 or 65 crores అయితే కావాలి బ్రేక్ ఈవెన్కి. ప్రస్తుతానికైతే క్లాస్కి ఇంకేం లేవు కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. నెక్స్ట్
ఇంకొక మూవీ అప్డేట్, నెక్స్ట్ అప్డేట్ గురించి వచ్చేస్తే నెక్స్ట్ ఈ మంత్లో మనకి రిలీజ్ అవుతున్న అక్టోబర్ 17th ప్రదీప్ రంగనాథన్ గారి మూవీ డ్యూడ్ అనమాట. ఈ మూవీ ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది కాబట్టి ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కనుక ట్రైలర్ అయితే ఓవరాల్గా బాగానే అనిపించింది. అండ్ లాస్ట్ పోర్షన్ కొంచెం మనకి ఎంగేజింగ్గా ఉందన్నమాట. సో చూద్దాం. ఇతన్ని సింపుల్గా ఇతన్ని డిఫైన్ చేయాలంటే వస్తాడు, మూవీ ప్రమోషన్ చేస్తాడు, హిట్ కొడతాడు, వెళ్ళిపోతాడు అనమాట. సో మనం వెయిట్ చేద్దాం. అండ్ సినిమా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. యూత్కి ఎలా ఉండాలి, ఎలా నచ్చాలి, ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ టైప్లో తీస్తారనమాట ఇతను మూవీస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇంకొన్ని ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను మర్చిపోతే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. అండ్ అంటిల్ దెన్ బాయ్, జై హింద్.